వీటెన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా చేగుంట నర్సింగ్ మండలంలో ఉన్న 80 మంది కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను జిల్లా ఇన్ఛార్జి దేవాదాయ అటవీ శాఖ పర్యాటక మంత్రి వర్యులు శ్రీమతి శ్రీకొండ సురేఖ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం స్టేజ్ పై ప్రోటోకాల్ వివాదం నెలకొంది. వేదికపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి వేదిక పైన కూర్చోవడంతో ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదు అని, నేను దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులతో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నా అని అన్నారు. ఇరు పార్టీల మధ్య తోపులాట నినాదాలతోటి మారుమ్రోగాయి. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపచేశారు. అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు సోదరులు ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఇన్ఛార్జ్ మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్లీజ్ కార్తీక్ గారికి, మరియు ఇతర నామినేటెడ్ కానీ ఎలక్టెడ్ కానీ అలాగే మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కంటిన్యూ చేస్తుంది అంటే అది మంచి పథకం అని మనం భావించాలి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు కానీ, రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కానీ చేసినప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాటిని టేక్ ఓవర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. ఎందుకంటే అది ప్రజలకు తప్పనిసరిగా అవసరం, దానివల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆ యొక్క పథకాన్ని మనం తీసేస్తే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది, ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ పెట్టినప్పుడు నిరుపేదలు వాళ్ళ కుటుంబాల్లో కనీసం పెళ్లి బట్టలు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా వాళ్ళకు పిల్లలకు కొంత ఒక స్థాయిలో పెళ్లి చేసుకునే అవకాశం కలిగింది. కాకపోతే ఫస్ట్ లో ఇచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి పేరు మీద చెక్కులు ఇవ్వడం వలన అత్తగారి వాళ్ళతో గొడవలు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ ప్రభుత్వం మొదలుపెట్టినా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. తర్వాత రాను రాను కూడా వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వాటిని సరి చేస్తూ మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ మారుస్తూ పోతుంది. అదే క్రమంలో అప్పుడు ఆ విధంగా ఇబ్బంది జరిగినప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేశారు అంటే ఈ చెక్కులు ఏవైతే ఉన్నాయో పిల్ల తల్లి పేరు మీద రావాలి, వచ్చినప్పుడు దానికి మన ఉపయోగం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతోటి ఈ చెక్కుల పంపిణీ మరి అమ్మాయి తల్లి పేరు మీద వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము అధికారంలోకి వచ్చినాక చాలా కళ్యాణ లక్ష్మి పెండింగ్ ఉండే గత ప్రభుత్వం సమయంలో ఉన్నప్పుడు అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్న శుభకార్యాలకు సంబంధించిన చెక్కులు కూడా త్వరగా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వము వెంటనే వాటిని క్లియర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ దుబ్బాక నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల కింద 70 మంది చేగుంట మండలంలో, 20 మంది నార్సింగ్ మండలం లబ్ధిదారులకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 4 పథకాలు కూడా ఈరోజు ఇందిరమ్మ కమిటీలు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాయి. మీ గ్రామాలకు వచ్చారా? మా చేతులెత్తండి ఎవరి గ్రామాలకు వచ్చారు? ఇందిరమ్మ ఇళ్ల కోసం కానీ వాటి కోసం కానీ వస్తున్నారు కదా, రావట్లేదా? చెప్పండి, చేతులెత్తి. మరి అది అన్ని గ్రామాలు వచ్చుంటారు ఇప్పటికంటే. నిన్నటి నుంచి 16వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. ఒక్కొక్క గ్రామంలో వస్తారు, వచ్చి 4 పథకాల గురించి, రైతు భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, మరి రేషన్ కార్డు ఒకటి,
తెలంగాణ లక్ష్మి తెలంగాణపల్లి వెంకటి పద్మ పోతల నర్సవ్వ సుతమన్ లలిత జోని లక్ష్మీ నర్సవ్వ సంబంధించి ఇంటి కార్యక్రమం చేసి కార్యక్రమం